ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్గుల్ జిల్లా దేవిలి ఝరి వద్ద ఓ ప్రైవేటు బస్సు వంతెన మీద నుంచి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బౌద్ నుంచి అథామలికి వెళుతున్న బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జైంది. స్థానికులు సహాయక సిబ్బంది సాయంతో మృతదేహాలను క్షతగాత్రుల్ని వెలికితీశారు. దుర్ఘటన విషయం తెలుసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతుల్లో మహిళలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. पूरा